అంతేనా? లేదండి, ఇంకా నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎన్నికలు వస్తాయో రావో తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు అంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ఎన్నికలు అంటూ వస్తే బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది. 8వ తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది. అది అన్ఫార్చునేట్లీ వచ్చిన ఒక ఎన్నిక. దానిలో గెలుపు ఓటముల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం ఫరక్ పడుతుందన్నది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ ఫోకస్ ఏంది అంటే బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ రావాలని. ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఇంకా 3 నుంచి 4 సంవత్సరాలు ఉంది జనరల్ ఎలక్షన్స్కి. అంత లోపల చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించుకోవాలనేటటువంటి అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, దాని ఆధారంగా కాల్ఫర్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తూ రిపేర్ చేస్తుంది. ఇదే మాట తెలంగాణ వాదులందరం కూడా 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో మినిమం ప్రతి సీజన్లో 8 లక్షల ఎకరాలని ప్రభుత్వం ఎండబెట్టింది. ఆ ఉసురు ఉట్టిగా పోదు. ఇప్పటికి కూడా రైతులకు సరిగా యూరియా ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా రాచి రంపాన పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికన్నా జ్ఞానోదయం అయ్యి మరి మొత్తంగా కాళేశ్వరం అనేటటువంటిది అది ప్రజల ఆస్తి, దాన్ని వాడుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయం చేసుకోవడం అన్నది మంచిదే, మంచిగా రిపేర్ చేయాలి. దీనిలో పాలిటిక్స్ చేయొద్దు, రాజకీయ విమర్శలు చేయకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది తెలియదు నాకు, టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాలి. ఎందుకంటే ఇదివరకు ఎల్ఎన్టీ సంస్థ మా టైం పీరియడ్ అయిపోయింది ఉచితంగా రిపేర్ చేసేది అని చెప్పినట్టుగా నాకు గుర్తుంది. బట్ ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ ఇన్ టు డీటెయిల్. థ్యాంక్ యూ. ओके, क्या है और क्या?